కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వాన రైతుల పుట్టి ముంచిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న, మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందే. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాలో వడగండ్ల వాన పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఓవర్ టు ప్రవీణ్. నిన్న కురిసిన అకాల వర్షం కరీంనగర్ జిల్లాలో రైతులకి కన్నీళ్లను మిగిల్చిందని చెప్పవచ్చు. జిల్లాలోని చాలా ప్రాంతాల లోపల వడగళ్లతో ఈదురుగాలతో కూడిన వర్షంతో భారీ పంట నష్టం సంభవించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి లోపల మొక్కజొన్న, మామిడి, వరి, అదే సందర్భం లోపల మిరప పంటలకి తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కరీంనగర్ మండలంలోని ఒక గ్రామంలో పొలంలో ప్రస్తుతం మనం పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ చేతికొచ్చిన మక్క చేను లోపల ప్రస్తుతం మనం పరిస్థితిని చూస్తున్నాం. ఏదైతే ఈ వడగళ్ల వానకి పూర్తిగా మొక్కలు వంగిపోయాయి, విరిగి కింద పడిపోవడంతో చేతికొచ్చిన పంట రైతుకు దక్కకుండా పోయిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల మరి వారం రోజుల లోపల ఈ పంటని నూర్చి మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకోవాల్సిన సందర్భం లోపల రైతుకి తీవ్రమైన నష్టం, నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలా ప్రాంతాల లోపల మనకు కనిపిస్తోంది. అదే సందర్భం లోపల ఈ విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, భారీ వృక్షాలు నేలకూలడం కూడా జరిగింది. కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఈ యొక్క వడగళ్ల వాన భారీ ఈదురుగాలులతో సంభవించినప్పటికీ అది చాలా ప్రభావాన్ని జిల్లా లోపల చూపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక మక్క తోట లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఏ విధంగా వచ్చిన గాలి బీభత్సానికి పంట పూర్తిగా ఓవైపు వంగిపోయిందో మనం చూస్తున్నాం. ఈ పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఏదైతే పూర్తిగా తడిసిపోవడం, నేల కొరిగిపోవడంతో ఇది మళ్ళీ రైతుకి చేతికొచ్చే పరిస్థితి లేని పరిస్థితి. అదే సందర్భం లోపల మరోవైపు జిల్లాలో ఎక్కువగా మామిడి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా మామిడి సాగయ్యే ప్రాంతాలు ఉన్నాయి. జగిత్యాల, అదే సందర్భం లోపల కరీంనగర్, చొప్పదండి ప్రాంతం లోపల పెద్ద ఎత్తున మామిడి తోటలని ఇక్కడ రైతులు సాగు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ మామిడి చెట్టు వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాం. మామిడికాయలు పూర్తిగా వంగిపోవడమో లేదంటే రాలిపోవడమో జరిగింది. అయితే మరికొద్ది రోజుల లోపల ఇది కాతకొస్తున్న దశ లోపల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది రైతుకు తీవ్రంగా నష్టాన్ని కలిగించే అంశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పొలాల్లోకి నీరు ప్రవేశించడంతో చేతికొచ్చిన మిరప పంటకి సైతం జిల్లా లోపల తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిరప కోతలు కోసేశారు. ఇప్పటికే మిరప ఎండబెట్టి ఆరబెడుతున్న సందర్భం లోపల పూర్తిగా ఈ యొక్క వడగళ్ల వానకి కల్లాల లోపల ఉన్న ఈ మిరప పంట అంతా చెల్లా చెదరైపోయిందని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల మిగిలిన కొంచెం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా నీటిలో తడిసిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల దాని యొక్క నాణ్యత పైన ప్రభావం ఉంటుంది. ఆ మార్కెట్ లోపల తడిసిన మిరపకి ధర వచ్చే అవకాశం లేదు. దీంతో రైతులకి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. మరోవైపు పంట నూర్చి ఏదైతే మార్కెట్కి తీసుకొచ్చిన కందులు ఉన్నాయో కందులపైన కూడా దీని యొక్క ప్రభావం మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చొప్పదండి, అదే సందర్భం లోపల కరీంనగర్లోని మార్కెట్ యార్డ్లలో నిన్న మధ్యాహ్నం పూట ఏదైతే వడగళ్ల వాన సృష్టించిన బీభత్సం ఉందో అది కంది రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఏదైతే ఆరబోసి పంటని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న సందర్భం లోపల వచ్చిన ఈ వాన ఏదైతే ఉందో పూర్తిగా కందులు తడిసిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యం లోపల రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల లోపల చూస్తూ ఆ నష్టాన్ని మిగిలిపోయారని చెప్పవచ్చు. దీంతో పూర్తిగా పంట తడిసిపోయింది. సరైన సమయం లోపల అధికారులు టార్పాలిన్ కవర్లను కూడా అందరికీ సరిపోయేంతగా అందించలేకపోయారు. అందుకే తమకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని రైతులు చెప్తున్నారు. మొత్తం మీద జిల్లా లోపల వడగళ్ల యొక్క బీభత్సం ఏదైతే ఉందో అది రైతు కంట కన్నీళ్లను పెట్టించిందని చెప్పవచ్చు. జిల్లాలోని మానకొండూరు, అదే సందర్భం లోపల చొప్పదండి, జగిత్యాల ప్రాంతాల లోపల ఎక్కువగా మనకు నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల వేములవాడలో సైతం ఈ యొక్క వర్ష బీభత్సం చాలా ఎక్కువగా మనకు కనిపించింది. మొక్కజొన్న పంట సుమారుగా 10,000 హెక్టార్లలో జిల్లా లోపల నష్టం వాటిల్లినట్టుగా మనకు తెలుస్తోంది. గంగపల్లి, ముంజంపల్లి లాంటి ప్రాంతాల లోపల, లక్ష్మీపూర్, అదేవిధంగా అన్నారం ప్రాంతం లోపల వడగండ్ల యొక్క బీభత్సం చాలా ఎక్కువగా కొనసాగింది. గోపాల్పూర్, ముగ్దుంపూర్, బొమ్మకల్ లాంటి గ్రామాల లోపల పూర్తిగా మొక్కజొన్న పంట నేల కొరిగిపోయిన పరిస్థితి. ఇక వేములవాడలోనైతే చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు వడగళ్ల వాన. వేములవాడలో వడగళ్ల వాన సృష్టించిన బీభత్సం అయితే అక్కడ మొత్తం విద్యుత్ స్తంభాలన్నీ నేల కొరిగిపోయిన పరిస్థితి. వేములవాడ రాజన్న ఆలయం ముందు పెద్ద ఎత్తున వర్షానికి సంబంధించిన నీరు జమ అయ్యి అక్కడ షాపుల్లో కూడా వెళ్ళడం జరిగింది. మొత్తం మీద నిన్న అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ఏదైతే ఈ వాన ఉందో ఇక్కడ రైతులు దాన్ని చెడగొట్టు వానలుగా పిలుస్తూ ఉంటారు. ఈ చెడగొట్టు వానలు ఏవైతే ఉన్నాయో వడగళ్ల వానలు తమకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి, తమకి దుఃఖాన్ని మిగిల్చాయని రైతులు వాపోతున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫరెన్ టీవీ.